కేసును ఛాలెంజ్గా తీసుకుని స్వల్ప వ్యవధిలోనే పాపను గుర్తించి తల్లిదండ్రులకు చెంతకు చేర్చిన ప్రకాశం జిల్లా పోలీసులని పలువురు అభినందిస్తున్నారు. గత నెల 30వ తేదీన సుమారు ఉదయం 9:30 గంటల సమయంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ బాలిరెడ్డి నగర్కు చెందిన ఫిర్యాది చిలుకూరి హరికృష్ణ సన్నాఫ్ రమణయ్య తన కుమార్తె ఐశ్వర్య సింగరాయకొండ రైల్వే స్టేషన్లో తప్పిపోయినట్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు ఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, ఎస్ఐ బి మహేంద్ర మరియు వారి సిబ్బంది 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నెల్లూరు జిల్లా ఒలేటివారిపాలెం మండలంలో పాపను గుర్తించి ఎస్పీ కార్యాలయంలో తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. పిల్లల భద్రత పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ సూచించారు. తమ బిడ్డను క్షేమంగా తిరిగి అప్పగించిన ప్రకాశం పోలీసులకు జీవితాంతం రుణపడి ఉంటామని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, ఎస్ఐబి మహేంద్ర, సిబ్బంది జి రమేష్, తిరుపతి స్వామి, చిన్న, సుమన్, ఖాజా, చంద్రశేఖర్ తదితరులను జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.